భద్రాచలం రాములోరి కళ్యాణానికి వినియోగించే కోటి గోటి తలంబ్రాల వరి ధాన్యానికి ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేన్పూర్కు చెందిన రామదాసు భక్త మండలి అధ్యక్షుడు తిరుపతి 8 ఏళ్లుగా సీతారాముల కళ్యాణానికి గోటి తలంబ్రాల ధాన్యం అందిస్తున్నారు. ఆయన పొలంలో ప్రత్యేకంగా పంట పండించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల భక్తులకు పంపిణీ చేస్తారు. వారు భక్తి శ్రద్ధలతో ఒలిచిన కోటి తలంబ్రాలను ఏప్రిల్లో జరిగే కళ్యాణ మహోత్సవంలో వినియోగించనున్నారు. ఈ ఏడాది వరి పంట పూర్తవడంతో ధాన్యాన్ని రామనామస్మరణతో భద్రాచలం తీసుకువచ్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఫస్ట్ భద్రాచలం తీసుకొచ్చి పూజ చేపించి తీసుకెళ్ళి వరి నాటు మా ఇద్దరు దంపతులం నాటేసి పొట్టదశలో శ్రీమంతం పండ్లు ఫలాలతో స్వీట్తో పొట్టదశలో చేసి మళ్ళీ వరి కోత టైంలో కోసి పూజ చేసి ఈ భద్రాచల రామయ్యకు సందులకు వడ్ల పూజ కొరకు తీసుకురావడం జరిగింది. ఆ రామయ్య తండ్రి అనుగ్రహం అందరికీ మన భక్తులందరికీ ఉండాలని, పాడి పంట గోడు అందరికీ అనుగ్రహం కలగాలని, ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను.